Well, Babuji would have said, మంచిది. భగవంతుని అన్వేషించడం మానేయండి. ఎందుకంటే ఆయన తప్పిపోలేదు అని బాబూజీ అనేవారు. రెండో విషయం ఏమిటంటే హార్ట్‌ఫుల్‌నెస్ గురించి అందరికీ తెలియాలంటే మనం పలు సాంఘిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది. మన కుటుంబాలలో, మనం పనిచేసే చోట, అలాగే మన సమాజంలో, మన సన్నిహిత బృందాల్లో మన జీవనశైలి మాత్రమే అందరికీ బాగా కనిపిస్తుంది. see, our meditation must get reflected. మన ధ్యానం, మన సంస్థ, పద్ధతి, అలాగే మన మాస్టర్ మన ద్వారానే వ్యక్తీకరించబడాలి. ఒక కంపెనీ తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఆ ఉత్పత్తులను పరిశీలిస్తాము. అవి ఎంత మంచివని చూస్తాము. ఆ ఉత్పత్తుల ఆధారంగానే ఆ కంపెనీ ఎప్పుడూ మంచి ఉత్పత్తులనే తయారు చేస్తుంది అని చెప్తాం. అదేవిధంగా శ్రీరామచంద్ర మిషన్ను ఒక కంపెనీగా భావించండి. మనం దాని నుండి తయారు చేయబడ్డ ఉత్పత్తులం. See, if we as products are not good looking, తయారు చేయబడిన మనం కనుక మంచిగా కనబడకుంటే, ప్రభావపూరితంగా లేకుంటే, సమాజానికి లేదా కుటుంబానికి పెద్దగా ఏమీ అందించలేకపోతే, వ్యక్తిగతంగా ఎవరో ఒకరికి విరుద్ధంగా ఎప్పుడూ ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉంటుంది. అంటే ఎక్కడో మనలో లోపం ఉందని అర్థం. కాబట్టి మనపై మనం పనిచేసుకుని, మన మాస్టర్ గారి పేరు, మన సంస్థ పేరు ఉన్నతంగా నిలిచేలా చేస్తామనే నమ్మకం కలిగించాలి.